ఇది 'ప్రభాస్' గారి బ్యానర్ ఒక రకంగా చెప్పాలంటే. ఆయన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ కూడా. సో, మరి ఈ ట్రైలర్ ఏమన్నా 'ప్రభాస్' గారు చూడడం గాని, ఈ సినిమా గురించి ఏమన్నా మాట్లాడడం గాని, ఆయన దగ్గరికి వెళ్ళడం గాని ఏమైనా జరిగిందా ఎప్పుడన్నా? లేదండి. అట్లాంటిదేం జరగలేదు. బికాజ్ ఆయన గూడా 'కల్కిలో' బిజీ ఉన్నట్టున్నారు గదా! బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ 'యూవీ క్రియేషన్స్' అన్నప్పుడు ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్‌లీ ఉంటుంది. వి ఆల్వేస్ హ్యావ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్. బట్ పర్సనల్‌గా కలవడం అయితే అవ్వలేదు. అంటే మీరు ఇందాక అన్నారు కదా! 10 అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్‌గా ఏస్తుందని చెప్పి. ఆ ఇంపాక్ట్ కూడా ఉండుంటది యాక్చువల్‌గా. మీ ఆ స్ట్రాంగ్‌నెస్ మీ మైండ్‌లో సెట్ అవ్వడానికి యాక్చువల్‌గా. ఏదంటున్నారు? కాన్ఫిడెంట్‌గా ఏస్తున్నారు కదా! అవును సార్. ఆ అవును సార్. కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే వచ్చిందేమో అంటున్నా. ఎక్కడి 'ప్రభాస్' గారు బ్యానర్ వెనకమాల ఉన్నారులే మనకని చెప్పి. ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా? అండ్ అయితే యాక్చువల్‌గా ఇందాక మీరు ఒక మాట అన్నారు. చాలా సార్లు పడుతూ, లెగిస్తూ అడుగులేసానని చెప్పి. బట్ మీరు పడినా, లేచినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇస్తా వచ్చారు. కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారో అనే ఒక ఐడియా ఉంటది కానీ, బట్ ఎలా తీస్తారని ఒక భయం కూడా ఉంటది కదా! మరి మీకు ఆ భయం ఎప్పుడు లేదా? మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్‌తోనే మీరు లాంచ్ చేస్తున్నారు. లేదండి. అంటే ఎలా తీస్తారు అనేది మనము అదే ముందే మనం మాట్లాడుకొని, వాళ్ళ స్టైల్ ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరల్లీ. బట్ ప్రశాంత్‌తోని ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఓ 15 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది. చాలా బా తీస్తాడని. బికాజ్ సినిమా గురించి తప్పితే ఫస్ట్ నరేషన్‌లోనే మీటింగ్ తర్వాత అసలింకా నా గురించో, లేకపోతే ఏదన్నా తన మామూలు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడాడు. మాట్లాడిన 10, 15 నిమిషాలు ఫస్ట్ మీటింగ్‌లో గూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడో, ఎలా చూస్తున్నాడో, తను ఎలా తన విజన్ ఏంటి అనేది ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో, అలా ఎక్స్‌ప్లెయిన్ చేసి మనకంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా.